శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదస్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. శ్రుతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షా లక్ష్మీరరుణహరి రుచికి వంశీ విభూషితకరాత్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సదృశముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం ధర్మతత్వమహం న జానే. అసిత కమల భాసా భాసయంతం త్రిలోకీం దశరథ కులదీపం దైవతాంభోజభానుం దినకర కుల బాలం దివ్య కోదండ బాణిం కనక ఖచిత రత్నాలంకృతం రామమీడే. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుటం అమలమణిశ్రేణికా దంతపంక్తిం బింబోష్టం కంబుకంఠం కఠినతరమహోరస్కమాజానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజఘనం ఉదారోరుజంఘాంఘ్రిం ఈడే. వందామహే మహేశ మహేశాన చండకోదండ ఖండనం జానకీ హృదయానంద చందనం రఘునందనం. జానాతి రామ తవ నామ రుచిం మహేశ జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం జానాతి దౌర్బల పరాక్రమం ఈశచాపః జానాత్యమోఘ పటుబాణగతిం పయోధి. దివ్యస్యందన మధ్యగం రణరణచాపాన్వితం భీషణం కాలాగ్ని ప్రతిమాన బాణకలితం ఘోరాస్త్రతూణీద్వయం సుగ్రీవాంగద రావణానుజ మరుత్పుత్రాదిశయం సంసేవితం రామం రాక్షస వీరఘోటిహరణం రక్తాంబుజాక్షం భజే. బ్రహ్మాద్యామర సిద్ధ జన్మభువనం యన్నాభిపంకేరుహం శ్రీనిర్వాణ నికేతనం యదుదరం లోకైకశయ్యాగృహం యద్వక్షః కమలా విలాస భవనం యన్నామమంత్రం సతాం వసాగారమఖండ మంగళ నిధిః పాయాత్సనో రాఘవః. శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటి సర్గని అధ్యయనం చేసి ఇప్పుడు మనం రెండవ సర్గలోకి ప్రవేశించబోతున్నాం. మొదటి సర్గ నారదోపదేశపరంగా అత్యంత పవిత్రమైంది, ప్రభావవంతమైంది. రెండవ సర్గ కూడా ఆ మొదటి సర్గ కంటే తక్కువది ఏమీ కాదు, దాంతో సమానమైన ప్రభావవంతమైనది, మహిమాన్వితమైనది, ముఖ్యమైనది. రామాయణ కథకి ఈ సర్గ, మొదటి సర్గలో రామాయణ కథని నారద మహర్షి చెప్తే ఆ విధంగా రామాయణ కథ మొట్టమొదట నారద మహర్షి ద్వారా లోకంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రామాయణ కథ వాల్మీకి మహర్షి ద్వారా లోకంలోకి రావాల్సి ఉంది. నారదుడి ద్వారా లోకంలోకి రాలేదు కదా, ఆయన వాల్మీకికే కదా చెప్పింది అని మనం సందేహించవచ్చు. నిజమే, కానీ అది నారదుడు వాల్మీకి ఇద్దరు మహర్షులు కావటంతో అది మహర్షులకే పరిమితమైంది, ఉన్నత స్థానంలో ఉంది. ఇప్పుడు అది వాల్మీకి దగ్గరికి వచ్చి వాల్మీకి నుంచి లోకానికి అంతటికి విస్తరించబోతూ ఉన్నది రామాయణ కథ. అది ఈ రెండు సర్గలకి ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు నారదుడు చక్కగా రామాయణ సంక్షిప్త కథని చెప్పాడు. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మా సహ శిష్యో మహాముని
ఇక్కడ వాల్మీకి 3 విశేషణాలు ఏమిటవి? వాక్య విశారద, ఈయన వాక్య విశారదుడు. ఆయనే కాదు వాగ్వేదాంబరుడు, ఈయన కూడా వాక్య విశారదుడితే. అంటే గురువు ఎంత వాక్య విశారదుడో శిష్యుడు కూడా అంతే. అలా అయితేనే మనకి ఆ వాక్య వైశారథ్యంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామాయణం మనకి అందుతుంది. ఈయన ధర్మాత్మ, అధర్మం అనేది ఈయన యొక్క మనసులో ఎక్కడా లేదు. ధర్మమే ఆత్మగా గలవాడు, ధర్మమే ఆత్మ అయినవాడు. రామాయణంలో కానీ వేదాంతంలో కానీ వేదాల్లో కానీ మిగిలినటువంటి పురాణాల్లో కానీ వేదోపబృంహకమైనటువంటి గ్రంథాల్లో ఎక్కడైనా కానీ ఆత్మ అనే పదం పరమాత్మ అనే అర్థంలో ప్రయోగించబడుతుంది. కానీ అక్కడక్కడ ఆత్మ అంటే జీవాత్మ అనే అర్థం కూడా ఆ సందర్భాన్ని బట్టి చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ధర్మాత్మ, ధర్మమే ఆత్మగా కలవాడు. ఆ ధర్మం ఆత్మగా ఉండటం చేతనే నిష్పక్షపాతంగా ఎక్కడ ఏది గుణము ఏది గుణం కాదో అనే విషయాన్ని స్పష్టంగా వివరించి రామాయణం మొత్తం చెప్పగలిగాడు ఆయన. ధర్మాత్మ మహాముని, ఈయన మామూలు సామాన్యుడైన ముని కాదు, మహాముని. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ వాల్మీకి నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా, నారదుడు పలికిన మాటలు విని యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాత సజగామ విహాయసం. ఆయన కథ చెప్పేశాడు, అయిపోయింది. ఇంకా ఆయన యొక్క పాత్ర. ఆయన ఏం చేశాడు? ఈయన యథావత్ పూజిత, వాల్మీకి తన మర్యాదను అనుసరించి ఆయనకి అర్ఘ్యపాత్య ఆసనాదులు ఇచ్చి మళ్ళీ పూజ చేశాడు, నమస్కరించాడు. అప్పుడు ఆపృష్ట్వ, సరేనయ్యా మహర్షి వెళ్ళి వస్తాను అని చెప్పి అభ్యనుజ్ఞాత, సరే మహాత్మా అన్నాడు ఈయన కూడా. సజగామ విహాయసం, ఆయన ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. ఆయన త్రిలోక సంచారి, ఏ మార్గంలో పెడతాడు? నారదుడు అనేది ఒక జ్ఞాన వ్యవస్థ. పరమాత్మ తర్వాత లోకంలో ఉన్నది జ్ఞానమే. ఆ పరమాత్మే జ్ఞానస్వరూపుడు, నారదుడు కూడా జ్ఞానస్వరూపుడే. ఇలా భావించాలి మనం. పరమాత్మ జ్ఞానస్వరూపుడు మనకు అందుబాటులోకి రాలేదు. ఎందుకని? అసలు ఆ పరమాత్మ తత్వమే మనకి తెలియదు. మనకు తెలిసిందల్లా జీవాత్మ తత్వమే. నేను జీవుణ్ణి అనుకోవటమే మనకు తెలిసింది. కానీ అది కాదు, నువ్వు సంపూర్ణ జ్ఞాన స్వరూపుడవే అని చెప్పాలి. ఆ ఒక్క ముక్క అలా చెప్పినంత మాత్రాన మనం పొరపాటును కూడా నమ్మకపోగా అవును నేను జ్ఞాన స్వరూపుణ్ణే, నాకున్నంత జ్ఞానం ఎవరికీ లేదు అనే అహంకారంతో మిడిసిపడుతూ ఉంటాం. ఇది లోకసిద్ధమైనటువంటి ధర్మం, దీన్ని పోగొట్టాలి. అందుకే రామాయణం వచ్చింది. అదే ఆయన ఏమంటున్నాడు? ఆ పృష్ఠైవాభ్యనుజ్ఞాత సజగామ విహాయసం. ఆయన వెళ్ళిపోయాడు. ముల్లోకాలు విహాయసం జగామ, ఆకాశంలో వెళ్ళిపోయాడు. నారదుడు ఆకాశంలో వెళ్తాడు. ఇలాంటివి ప్రశ్నలు, ఇవి అసందర్భమైన అనుచితమైన ప్రశ్నలు. ఆ జ్ఞాన తత్వం అది, నారదుడు అనే ఆ తత్వం ఆయన కథ రూపంలో చెప్పాలి. కాబట్టి ఆ కథలో దేవతలు, మనుషులు, రాక్షసులు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఒక కథ ఆ విధంగా అల్లుకుంటూ వచ్చి చెప్పాలి. ఎవరిని గురించి? రాముని గురించి. రామతత్వం విశ్వవ్యాప్తమైంది, సార్వజనీనమైంది, సర్వత్రా ఉన్నది రామతత్వం. అలాగే జ్ఞానం కూడా. ఇవన్నీ ఒకటే. నారదుడన్నా, రాముడన్నా, జ్ఞానం అన్నా అన్నీ ఒకటే అనేటటువంటి విశాలమైన దృష్టి ఉంటేనే మనం రామాయణాన్ని మనకి ఏ విధంగా మనకి మోక్షం లభిస్తుందనే దృక్పథంతో మనం చదవగలుగుతాం. లేకపోతే రామాయణానికి మనకి మధ్యలో దూరం ఉంటూనే ఉంటుంది. అది కథగానే ఉంటుంది. మనం కథను వింటాం, మళ్ళీ మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకమునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాస్త్వ విదూరత. ఆయన వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఈయన గంగా నదికి దగ్గరలోనే ఉన్నటువంటి తమసా నదికి జగామ వెళ్ళాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. సతు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థం అకర్దమం. ఆ తమసా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఆ రేవు ఎలా ఉంది? అకర్దమం, ఏమీ బురద లేదు, ఏం లేదు, స్వచ్ఛంగా ఉంది. ఆ కింద నేల చక్కగా
అదేదో పద్మరాగ మణుల్లాగా, ఆ రత్నాల కాంతుల్లాగా, ఒక వైడూర్యాలతో కూర్చబడినటువంటి కుట్టిమ ప్రదేశంలాగా కనిపిస్తుంది. అట్టడుగున ఉన్నటువంటి భూమి సహజంగా ఏ నదిలోనైనా అడుగున బురద ఉంటుంది, మట్టి ఉంటుంది, పైన నీళ్లు ఉంటాయి. కానీ ఇక్కడ అది అలా లేదు. అకర్దమం, ఈ కర్దమం అనే మాట చాలా ప్రధానమైంది ఈ ఘట్టంలో, ప్రత్యేకించి ఈ నది తీరం ఘట్టంలో. ఎందుకని కర్దమం అంటే బురద. బురద ఎక్కడుంది? మన మన బుర్రలోనే ఉంది, మన బుద్ధుల్లోనే ఉంది బురద. ఏమిటా బురద? అజ్ఞానం. అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి? సత్వరజస్తమో గుణాలు బాగా చుట్టుకొని పేరుకుపోయి గడ్డగట్టిపోయి, మీరు గడ్డ పలుకులు తెచ్చి పగలగొట్టినా అది పగలనంతటి ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి గడ్డగట్టుకుపోయినటువంటి అజ్ఞానం అది. అదే కర్దమం. ఇక్కడ తీర్థం ఎలా ఉంది అంటున్నాడు? అకర్దమం. అది మనం భావించుకోవాలి. అంటే మనలో ఉన్న కర్దమాన్ని పోగొట్టుకుంటే మన మనస్సు కూడా అకర్దమైనటువంటి తమసానది రేవులాగా కనిపిస్తుంది అనే ధ్వని ఇందులో కనపట్టలేదా, వినపట్టలేదా? తప్పనిసరిగా మనం చూడగలిగితే కనిపిస్తుంది. అకర్దమమే శిష్యము. ఆహా, శిష్యుడితో అంటున్నాడు, అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ. చూడవయ్యా, భరద్వాజుడు ఆయనకి ప్రథమ శిష్యుడు. చూడు ఈ తీర్థం ఎలా ఉందో. ఏమీ బురద లేదు, చక్కగా ఉంది, రమణీయం, అందంగా ఉంది, రమణీయంగా ఉంది. ఇంకా ప్రసన్నాంబు, చక్కటి స్వచ్ఛమైన రుచికరమైన తీయటి జలంతో నిండి ఉంది. సన్మనుష్య మనోయథ. అద్భుతం. ఈ రేవుని దేంతో పోలుస్తున్నాడు? సన్మనుష్యుని యొక్క మనస్సుతో పోలుస్తున్నాడు. మనం ఇప్పుడే అనుకున్నాం, మన మనస్సు కూడా అకర్దమైనటువంటి తీర్థంలాగా అవ్వగలిగితే, మనం చేసుకోగలిగితే, చేసుకోవటం ఈ జన్మ కాదు, వందల వేల జన్మలకైనా సాధ్యం కాదు. కానీ అది దారి అని తెలుసుకోవటం ఈ జన్మకైనా గొప్పే కదా. ఈ జన్మలో ఆ పని చేసినా చాలు. ఏముంది? ఏం చెయ్యాలి? మనస్సు వాల్మీకి చూసిన తమసా నది రేవులాగా ఉండాలి. అంటే స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఏ గుణాలు ఉండకూడదు, నిర్గుణంగా ఉండాలి. అదే చెప్తున్నాడు. సన్మనుష్య మనోయథ. స్పష్టంగా సూచన. సన్మనుష్యుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఆ వైకుంఠంలో ఉన్న ఆయన మనస్సు అలాగే ఉంటుంది. మరి సగుణ రూపంలో రాముడుగా దిగి వచ్చినా అలాగే ఉంటుంది, మిగతా అనేక అవతారాలు ధరించినా అలాగే ఉంటుంది. అసలు వైకుంఠం అనేది కాదు, ఇది కాదు, నిర్గుణ స్వరూపంలో ఉన్న ఆయన మనస్సు. అక్కడ మనస్సు అనేది లేదు. నిర్గుణంగా ఉన్నప్పుడు మనస్సే ఉంది, శుద్ధ జ్ఞానమే ఉంది. ఏముందో మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకని? మనం ద్వైత దృష్టితో చూస్తున్నాం కదా. సరే, ఆ పరిస్థితి అంతే. సన్మనుష్య మనోయథ. స్పష్టమైన ఉపమాలంకారం. అంటే రాబోయే కథ అంతా మనకి సన్మనుష్యుడు. సత్తు మనుష్య అంటే సదాత్మకుడైన మనుష్యుడు, సత్ స్వరూపుడైన మనుష్యుడు. సత్ అనగానే అది దానికి చిత్తు ఉండాలి, జ్ఞానం ఉండాలి. అంటే సచ్చిత్ స్వరూపమైనటువంటి మనుష్యుడు ఎవరు? ఇప్పుడేగా ఆయన అడిగి తెలుసుకుని గురువు గారు శుశ్రూష చేసి పాద సంవాహనం చేసి, అయ్యా ఎవరు అలాంటి నరహ మానవుడు ఎవరున్నాడని అడిగి కదా ఆ 16 గుణాలకు తోడు ఆయన ఇంకా కొన్ని గుణాలు చెప్తే అవన్నీ తెలుసుకుని ఆయన ఇప్పుడు ఆ ఆలోచనల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. అటువంటి సన్మనుష్యుడు శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క మనోయథ, మనస్సు ఎలా ఉందో అలా ఉంది ఈ తీర్థము. ఇది చాలా ఉపకారం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ సంస్కృత భాష వేదాల్లోనే ఉంది. వాల్మీకి వరకు. వాల్మీకే ఆ వైదికమైన సంస్కృత భాషని లోకంలోకి తీసుకొచ్చాడు. ఏ విధంగా తీసుకొచ్చాడు అంటే కరుణ రసాన్ని ఆ రసం ద్వారా తీసుకొచ్చాడు. దానికి ఇక్కడ ఉపోద్ఘాతం స్పష్టంగా కనిపిస్తోంది మనకి రామాయణంలో 2వ సర్గలో. అకర్దమం సన్మనుష్య. ఈ మాటలు తలుచుకుంటూ ఉంటే రాబోయే కథా సంవిధానం మనకి స్పష్టంగా తెలుస్తుంది. న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ఇదమేవ అవగాహిష్యే తమసా తీర్థముత్తమం. ఇలా నా ధావతే ఇలా, ఇదిగో ఈ చెంబు అక్కడ పెట్టు, ఈ పాత్ర అక్కడ పెట్టు, ఇక్కడ ఇప్పుడే నేను ఈ దీంట్లో స్నానం చేస్తాను. తక్షణం స్నానం చేయడం, ఆయన స్నానం చేయడం బాహ్యచర్య. అంటే మరి అంతర్చర్య ఏమిటి? ఆయన ధ్యానంలో ఉంటాడు. స్నానం చేసే సమయమే ధ్యాన సమయం. ధ్యానం ఏం ధ్యానం? సన్మనుష్యుణ్ణి, ఆయన సత్స్వరూపాన్ని
ఈయన నిర్గుణ స్వరూపంలో ధ్యానంలో ఉంటాడు. అది సాధించుకోగలిగితే ఈ జన్మ ధన్యం. అది ఎంతవరకు సాధ్యము అనేది అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవలసినటువంటి విషయం. ఏవముక్తో భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ప్రాయచ్చత మునేస్తశవల్కలం నియతో గురు. ఆయన ఏం చేశాడు? ప్రాయచ్చత ఇచ్చాడు. ఆయన యొక్క వల్కలాన్ని ఇచ్చాడు. చెంపు పట్టుకుని చేతో ఆ కింద పెట్టాడు. సహ శిష్య హస్తాదాయ వల్కలం నియతేంద్రియ. ఆయన నియతేంద్రియుడు నియతమైన ఇంద్రియములు కలవాడు. ఈ విశేషణాలు ధర్మాత్మ, నియతేంద్రియ, ఈ కారుణిక, ఇలాంటి విశేషణాలు సందర్భోచితంగా వస్తూనే ఉంటాయి. మనం దానికి వాటిని ఆ సందర్భాన్ని అన్వయించుకొని అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించటమే మనలాంటి పాఠకుల యొక్క కర్తవ్యం. నియతేంద్రియ విచచార పశ్యంస్తు సర్వతో విపులం వనం. ఇది మరొక అద్భుతమైన క్రియ. నేను అందులో స్నానం చేస్తాను అన్నాడు కదా, వెళ్ళి స్నానం చేసేయచ్చుగా. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? విచచార పశ్యంస్తత్ సర్వతో విపులం వనం. సర్వతో విపులమైనటువంటి ఆ వనాన్ని పశ్యన్ చూచుచు విచచార, ఆయన అటు ఇటు విచచార ఆలోచించుచు ఉండెను. తస్యాభ్యాసేతు మిథునం. ఇదిగో ఇందుకే ఈ జరగబోయే సంఘటనే ఆయన ఆలోచించడానికి కారణం. ఆలోచిస్తున్నాడు. మరొక క్షణం 2 క్షణాలు ఆగితే ఆ రేవులో ఆయన దిగి శుభ్రంగా స్నానం చేస్తాడు. తస్యాభ్యాసేతు, ఆయన సమీపంలోనే మిథునం చరంతం అనపాయినం. అనపాయినం భాస్కరేణ అనపాయినం, నేను అనపాయిని శ్రీరాముడితో అని ఆవిడ చెప్పింది. అనపాయి విడిచి ఉండనిది. స్పష్టంగా మనం ఎక్కడికి వెళుతున్నామో అర్థమవుతూనే ఉంది. ఏమి చరంతం అనపాయినం మిథునం. ఒక జంట ఉంది అక్కడ, సీతారాములే. ఇంకా ఎవరు జంట లోకంలో? ఎవ్వరూ లేరు. ప్రథమ జంట అదే. చరంతం అనపాయినం దదర్శ భగవాన్ తత్ర క్రౌంచయో చారు నిస్వనం. ఇది పూర్వరంగం. చారు నిస్వనం, అది ఆ సంగీతం, ఆ శబ్ద, ఆ పక్షుల యొక్క కూజితం చారు మనోహరంగా ఉంది. చక్కటి కర్ణపేయమైనటువంటి చెవులకు ఇంపైనటువంటిది ఆ కోత. అటువంటి ఆ చారు నిస్వనం కరుణా రోదనం కింద మారిపోతుంది. అంటే అమ్మవారు అయ్యవారు కలిసే ఉన్నారు. కలిసి ఉంటే చారు నిస్వనం. లోకమంతా సన్మనుష్య మనహ అకర్దమం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఏం కాబోతోంది? ఏం కావాలి మరి? అసలు ఆయన రాముడుగా ఎందుకు అవతరించాడు అంటే ఈ ఈ తన యొక్క భృత్యులైనటువంటి జయ విజయులు అనే వాళ్ళ యొక్క దుర్గుణాలని పోగొట్టడానికి, వాళ్ళని మళ్ళీ వారి యొక్క స్థితిని తెలుసుకోవటానికి గ్రహించే విధంగా ఇది వ్యాజం. ఈ వంక ద్వారా లోకంలో ఏర్పడినటువంటి ఈ కామక్రోధాది లోభ ఇలాంటి దుర్గుణాలని మనుషుల్లో నుంచి మీరు ఈ విధంగా నేను వచ్చి మీ దుర్గుణాలని పోగొడతానని ఆయన చెప్పలేదు. ఆయన ఎందుకు చేస్తాడు? నీ దుర్గుణాలను నువ్వు పోగొట్టుకో, నన్ను చూసి, నా ఆయనను చూసి అని చెప్పడానికి ఆయన రావాలి కదా. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి వచ్చేసి కాసేపు ఇక్కడ కూర్చుని వెళ్ళిపోతే ఏమైనట్టు? అసలైన గ్రంథం రామాయణం ఇక్కడ ప్రారంభం కావాలి. అది ఎలాగా? ఇప్పుడు చారు నిస్వనం శుభ్రంగా చక్కగా ఉంది పూర్వం. ఇప్పుడు తస్మాత్ మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ. వచ్చేసింది అభ్యంతరం. లోకం వచ్చింది, మాయాశక్తి వచ్చి పడింది. ఇప్పుడు మనమంతా ఆ మాయలోనే ఉన్నాం. ఖచ్చితంగా మాయలోనే ఉన్నాం. మాయ అంటే అజ్ఞానమే, అంతకంటే ఏం కాదు. ఎన్ని కబుర్లైనా చెప్తాం. అదేమిటి భగవంతుడు నాకు రోజు ఇలాంటి అసంబద్ధాలైన మాటలు చెప్తూ ఉంటాం. అన్ని వాక్యాలు, అన్ని వేదవచనాలు వల్లి వేస్తూనే ఉంటాం. అజ్ఞానంలోనే ఉంటాం. ఈ అజ్ఞానం పోగొట్టుకోవటం సామాన్యుల వల్ల కాదు, అందులో మనలాంటి వాళ్ళ వల్ల కాదు. మరి ఎందుకు ఈ ప్రయత్నం? పోగొట్టుకోవాలని తెలుసుకోవటం వరకే. నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి తప్ప మనం లేనిపోనివన్నీ కల్పించుకొని నేనేదో పెద్ద ఇది అనే ఆ విధానంగా చెప్పుకోకూడదు. తస్మాత్ మిథునాదేకం పుమాంసం పాప నిశ్చయ జఘాన వైర నిలయ నిషాదస్తస్య పశ్యత.
ఆ మహాత్ముడు ఆ వాల్మీకి చూస్తూ ఉండంగానే జగాన ఒక బాణం వేసి చంపేశాడు. తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం. ఆ పక్షి మగపక్షి ఆ బాణపు దెబ్బ తగిలి గిరగిరా తిరుగుతూ కింద పడి గిలగిలా కొట్టుకుంటోంది. ఆ ఆడుపక్షి రురావా అది ఏడుస్తున్నది. ఎలాగా? రురావా ధ్వనిస్తున్నది, కరుణాంగిరం దీనంగా విలపిస్తున్నది. ఇప్పుడు దాకా చారు నిస్వనం రెండు కలిపి చారు నిస్వనంగా ఉన్నాయి. ఎంత అద్భుతమైన ఆ కథా సంవిధానం అంటే మానవుడు పరమాత్మే మానవుడుగా వచ్చాడు. ఇంకా ఇందులో మొహమాటం అక్కర్లేదు. పరమాత్మే ఇప్పుడు మానవుడు అయ్యాడు. మానవుడయ్యి తాను మానవుడిని అయ్యాను, మళ్ళీ ఈ మానవత్వాన్ని నేను నా యొక్క స్థితిని పూర్వస్థితిని ఎలా పొందాలా అని ఆలోచించుకోవడమే తప్ప వేరే ఏది కాదు. రురావ కరుణాంగిరం వియుక్త పతినాథేన ద్విజేన సహచారిణ తామ్ర శీర్షేణ మత్తేన పత్రిణా సహితేన వై. ఆ పడిపోయిన పక్షి యొక్క నెత్తి మీద ఎర్రటి చూడ, దాన్ని శిఖ అంటారు. శిఖ కలది శిఖి నెమలి. ఇది ఎర్రటి ఆ చూడ ఇది ఉంది దాని మీద, అది అక్కడ పడిపోయింది. తధాతు తంద్విజం దృష్ట్వా నిషాదేన నిపాతితం ఋషేః ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ఆయన మనసులో కరుణ ఆ దయ సమపద్యత పుట్టుకొచ్చేసింది. దేని చూసి? ఆ ద్విజం దృష్ట్వా, ఆ కింద పడిపోయిన ఆ ద్విజుడిని చూసి ఈ ద్విజుడి మనసులో కరుణ పుట్టుకొని వచ్చింది. తతః కరుణ వేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతిం క్రౌంచీం వచితం వచనమబ్రవీత్. అద్భుతమైన క్షణాలు వస్తున్నాయి మనకి లోకంలోకి. సంస్కృత ఛందస్సు అమ్మవారు సరస్వతి తన కాలి అందెల నూపుర ధ్వనులు గలగలమంటూ ఉండగా మొత్తం లోకాన్నంతటినీ శబ్దమయం చేస్తూ సంస్కృతమయం చేస్తూ వస్తున్నది. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. ఆయనకి కోపం వచ్చింది. కరుణ కలిగి వాణ్ణి ఒక మాట అంటున్నాడు, ఆ నిషాదుని బోయవాడిని. ఏమంటే, ఓ ఏ నిషాదా, ఓ బోయవాడా, ప్రతిష్టాంత్వం శాశ్వతి సమాహ మా ఆగమ. నీకు శాశ్వతంగా నీ యొక్క ప్రతిష్ట ఉంటుంది అని అనుకుంటున్నావేమో. నిషాదుడంటే మాయ. ఇప్పుడు మనం ఎందుకు అసలు స్థానంలో నుంచి వచ్చి ఎందుకు ఇందులో పడ్డామని ఇందాక నుంచి మనం ఆలోచించి దాని గురించి తర్కించుకుంటున్నాం. ఎందువల్ల పడ్డాం? మనం పడలేదు, అసలు లేదు, ఇదంతా కానీ ఉంది అనుకుంటున్నావు. అక్కడ ఉన్నది రజ్జువే, సర్పం కాదు. నువ్వు సర్పం అనే అనుకుంటున్నావు. ఎంతకాలం పోయినా అది సర్పం అనే అనుకుంటావు తప్ప రజ్జు అని పొరపాటును కూడా అనుకోవు. ఆభరణాలే నీ దృష్టిని ఆకర్షిస్తాయి తప్ప సువర్ణం నీ దృష్టిని పైకి చెప్తాం. ఇది ద్వంద్వ జగత్తులో ఉన్న పోలికలు కాబట్టి ఇవి ఇలాగే ఉంటాయి. కానీ మనకి రజ్జువు కనపడదు, అలాగే అజ్ఞానం కనపడదు. నిషాదుడు అంటే అజ్ఞానమే. ఓ అజ్ఞానమా, ఇలా చెప్పుకోవచ్చు, తప్పేముంది. ఓ అజ్ఞానమా, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశావు. సచ్చిత్ స్వరూపంలో కలిసి ఉన్న నన్ను వేరు చేసి ఒకటిగా ఉన్న నన్ను రెండు చేసి అందులో మళ్ళీ ఒకదాన్ని తీసుకొచ్చి కింద పడేసి జీవుడు అనే పేరుతో నువ్వు ఈ మాయా నాటకం ఆడావు. నీకు అయితే నువ్వు ఇలాగే మొత్తం అంతా మానవ జాతిని అంతా శాశ్వతంగా ఈ అజ్ఞానంలో ఉంచగలను అనుకుంటున్నావేమో. కుదరదు. కాదు, మేము ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇది అజ్ఞానం అని, ఇంకా నీ మాయాశక్తి మా మీద ఏం పనిచేస్తుంది? పని చేయదు. మనం చెప్పుకున్నాం, ఆ మాయాశక్తిని అధీనం చేసుకునే స్వామివారు భూలోకానికి వచ్చాడని చెప్పుకుంటున్నాం కదా. మరి అది చెప్పుకుని కూడా, తెలుసుకుని కూడా మనం మాయాశక్తిలో ఉన్నామని కనీసం తెలుసుకోలేకపోతే ఇంకా ఈ అధ్యయనాల వల్ల, రామాయణ మహాభారత భాగవతాల అధ్యయనం వల్ల, ఉపనిషత్తులు నిరంతరం పఠించి శంకర భాష్యం చదవటం, ఇదంతా చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఈ ఒక్క చిన్న విషయం మనం తెలుసుకోవాలి. యత్ క్రౌంచ, ఎందుకని నీకు ఈ శాశ్వతమైన కీర్తి కలగదు అంటే,
ఒకటిగా ఉన్న దాన్ని రెండు చేసి ఆ రెండింట్లో మళ్ళీ ఒకదాన్ని యత్ క్రౌంచ మిథునాదేకం ఒకదానిని అవధీగి కామమోహితం. కామం అంటే ఇక్కడ ఈ అరిషడ్ వర్గాలు ఈ కామం అని కాదు, ఆ రెండు ఒకటే, అదే కామం, రెండు కలిసి ఉండటమే కామం. ఇప్పుడు మాయ వల్ల రెండు విడిపోయినాయి. ఈ శ్లోకానికి ఈ అర్థం కంటే ఈ అర్థం చెప్పుకుంటే మనకు సందర్భాన్ని బట్టి సరిపోతుంది. మా నిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం తస్యైవం బ్రువతశ్యంతా బభూవ హృది వీక్షత. ఇలా చెప్తూనే ఉన్నాడు. ఆయన మనసులో చింత బభూవ, ఆలోచన కలిగింది. శోకార్తేనాస్య శకునేకే కిమిదం వ్యాకృతం మయా. ఆ పక్షి యొక్క శోకం చేత ఆర్తుడైనటువంటి నాకు కిమిదం వ్యాకృతమయ్య, నేనేమన్నాను అప్రయత్నంగా చెప్పేశాడు ఆ శ్లోకం అని వెంటనే ఆయన మళ్ళీ దాన్ని చెప్పిన దాన్ని గుర్తుకు చేసుకుని కిమిదం వ్యాకృతం మయా, ఏం చెప్పాను నేను? చింతయన్ స మహాప్రాజ్ఞ చకార మతిమాన్మతిం శిష్యం చైవాబ్రవీద్వాక్యం ఇదం సముని పుంగవ. ఆ శిష్యుడితో అంటున్నాడు, నాయన భరద్వాజ విన్నావా? పాదబద్ధ అక్షర సమః తంత్రీ లయ సమన్విత. ఇది ఉద్ధారక మంత్రం. రామాయణం మనను ఉద్ధరించే మంత్రం, మహామంత్రం. అది ఎలా ఉండాలి? మంత్రం ఎప్పుడు ఎలా ఉంటుంది? పాదబద్ధ, 4 పాదాలతో బద్ధమైంది. అక్షర సమః, ప్రతిపాదంలోనూ సమానమైన అక్షరాలు. తంత్రీ లయ సమన్విత, సంగీతానికి మరి సరస్వతి మామూలుగా మాట్లాడితే అందులో విలువేముంటుంది? ఛందస్సే సంగీతబద్ధమైనది. ఏ ఛందస్సు ఏ వృత్తమైనా తీసుకోండి, దాంట్లో ఆ ఛందస్సులో తెలుగు పద్యాల్లో కూడా చక్కటి తూగు, ఒక ఒక ఊపు, మరి ఒక విధమైనటువంటి శ్రవణ పేయత్వం ఇవి పద్యంలో ఉంటాయి. అది గద్యంలోనూ ఉంటుంది, కానీ దాన్ని మనం గుర్తించలేం. నిత్య వ్యవహారంలో మామూలు ఇది సామాన్యం అయిపోతుంది. పద్యం అనేసరికి దాంట్లో ఆ విధమైనటువంటి సంగీత ధ్వని, ఒకనొక విధమైనటువంటి ఆ ప్రవాహం లాంటి శక్తి ఉంటాయి. తంత్రీ లయ సమన్విత శోకార్తస్య ప్రవృత్త మే శ్లోకో భవతు. నేను శోకం చేత ఆర్తున్నై ఈ విధంగా నేను ప్రవర్తిస్తే అది శ్లోకమైంది. నా అన్యథా భవతు. ఇంకా ఇంతకంటే నా శోకమే శ్లోకమైంది, ఇది అంతకంటే వేరు కాదు అని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. శిష్యస్తు బ్రువత తస్య బ్రువతో మునిర్వాక్యం అనుత్తమం ప్రతిజగ్రాహ సంహృష్ట తస్య తుష్టో భవద్గురు. శిష్యుడు ఆ శ్లోకాన్ని స్వీకరించాడు. తుష్టో భవద్గురు, గురువు గారు చాలా ఆనందించాడు. శిష్యుడు వెంటనే ఆ శ్లోకం పట్టుకున్నందుకు ఏకసంధాగ్రాహి మహానుభావులు మహర్షులు, వాళ్ళ బుద్ధి సుతీక్ష్ణమైన బుద్ధి. సోభిషేకం తతః కృత్వా తీర్థే తస్మిన్ యదా విధి తమేవ చింతయన్ అర్థం ఉపావర్తత వై ముని. అక్కడ స్నానం చేశాడు, అంతా అయిపోయింది. అదే అర్థాన్ని మనం తలుచుకుంటూ మననం చేసుకుంటూ ఏమిటి దీని అర్థం ఏమిటని అనుకుంటూ ఉపావర్తత తిరిగి వచ్చాడు. భరద్వాజస్తత శిష్యో వినీత శ్రుతవాన్ గురోగో కలశం పూర్ణమాదాయ పృష్ఠతో ను జగామహ. ఆ కలశాన్ని పట్టుకొని తీర్థ జలాన్ని పట్టుకొని ఆయన వెనకే వచ్చాడు. సప్రవిశ్యాశ్రమ పదం శిష్యేణ సహ ధర్మవితు. ఆశ్రమ పదంలో ప్రవేశించి ధర్మవేత్త ఉపవిష్ట కథాశ్చాన్యాశ్చకార. కాసేపు కూర్చున్నాడు, అనుష్ఠానాలు ఇవన్నీ అయినాయి, అవి ఇవి చెప్పుకున్నారు. ఆ అధ్యయనం చేయాల్సిన గ్రంథాలు ఇవే ఉన్నాయి చెప్పుకుంటున్నారు. వాల్మీకి రథ ఆజగామ తతో బ్రహ్మ. మరి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైన పురుషుడు రాబోతుంటే ముందు రావాల్సింది ఎవరు? బ్రహ్మదేవుడు. రాజుగారు వచ్చే ముందు ఆ సేవకులు మంత్రులు వీళ్ళంతా వచ్చినట్టుగా ఈ బ్రహ్మగారు ఇక్కడికి ఈ సందర్భాన్ని, ఈ ఘట్టాన్ని పరిపూర్ణం చేయటానికి, పరిపుష్టిని చెందించటానికి, దీనికి ఒక పవిత్రతను కల్పించటానికి ఆ బ్రహ్మగారే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. అజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజ
ద్రష్టుంతం మునిపుంగవం. ఆ మునిపుంగవుని చూడడానికి ఆయనే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు. వాల్మీకి రథతం దృష్ట్వా సహసోద్ధాయ వాగ్యత ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మిత. ఆశ్చర్యచకితుడైపోయినాడు వాల్మీకి మహర్షి. ఏమి, సాక్షాత్తు బ్రహ్మదేవులు వారే ఇక్కడికి వచ్చారా అని సహసా ఉత్థాయ, ఒక క్షణంలో లేచి నిలబడి ఆయన ప్రాంజలికి 2 చేతులు జోడించి ప్రయత భూత్వా ఆయనకి అభిముఖంగా వెళ్ళి పూజయామాస తందేవం పాద్యార్ఘ్యాసన పూజ వందనై ప్రణమ్య విధివచ్చైనం పృష్ఠానామయమవ్యయం. ఆ అనామయం కుశల ప్రశ్నలు అడిగి పాద్యం అర్ఘ్యం ఇవన్నీ ఇచ్చి మరి ఒక మహానుభావుడు వచ్చినప్పుడు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఇదే షోడశోపచార పూజలు ఈనాటికి లోకం చేస్తూనే ఉన్నది. ఇది అక్కడి నుంచి వచ్చిందే. ఆ ఉపచారాలన్నీ నిర్వహించాడు. అధోపవిశ్య భగవాన్ ఆసనే పరమ అర్చితే. ఆ భగవంతుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆసనం మీద చక్కగా పరిశుద్ధమైన ఆసనం నిర్మించారు, వేశారు. అక్కడ దాని మీద కూర్చొని వాల్మీకయే చరుషయే సంధిదేశ ఆసనం తత, ఆయనకు కూడా అలాగా కూర్చొని చేత్తో ఒక ఆసనాన్ని అలా చూపించాడు. అప్పుడు ఆయన చేత అనుజ్ఞాతుడై వాల్మీకి మహర్షి ఆయన ఎదురుకుండా ఉన్నతమైన ఆసనం మీద గురువు గారు, దానికంటే తక్కువ దాని మీద వాల్మీకి మహర్షి కూర్చున్నారు. బ్రహ్మణా సమనుజ్ఞాత సోప్యుపావిశదాసనే ఉపవిష్ఠే తదా తస్మిన్ సాక్షాల్లోక పితామహే. వాళ్ళిద్దరూ కూర్చుని ఉండగా తద్గతేనైవ మనసా వాల్మీకిర్ధ్యానమాస్థిత. విచిత్రమైన, ఇప్పుడు బ్రహ్మదేవుడు అంతటి వాడు ఎదురుకుండా ఉంటే ఇంకా మనం ఏమి ఆలోచిస్తాం, ఏం చేస్తాం? కానీ బ్రహ్మని ఎదురుకుండా పెట్టుకునే వాల్మీకి మహర్షి ధ్యానమాస్థిత. ఆ ధ్యానంలో ఏమన్నాడు? పాపాత్మన కృతం కష్టం వైరగ్రహణ బుద్ధినా యస్తాదృశంచారు రవం క్రౌంచం హన్యాదక. అదే మనసులో ఆయనకి తిరుగుతోంది. హన్యాదకారణాత్ శోచన్నేవ ముహు క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగౌ అంతర్గతమనాః భూత్వా శోకపరాయణ. ఆ శ్లోకమే మనసులో అంతర్గతంగా సంచరిస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే, మననం చేసుకుంటూ దానిని జగౌ ఆయన పాడాడు. వాల్మీకి మహర్షి పాడితే తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ ముని పుంగవం. అంతవరకు మాట్లాడలేదు బ్రహ్మదేవుడు, అలా కూర్చుంది. ఇదంతా ఒక క్షణకాలంలో జరిగిపోయింది, గంటలు గంటలు జరగాల్సిన అవసరం లేదు. ఆ ఎప్పుడైతే వాల్మీకి నోటి నుంచి ఆ శ్లోకం మళ్ళీ వచ్చిందో ప్రహసన్, ఆయన నవ్వుతూ చిరునవ్వుతో మునిపుంగవుని చూసి శ్లోకయేవ త్వయా బద్ధ, ఆ శ్లోకం యొక్క ఆ ప్రామాణ్యత ఏమిటో లోకానికి వివరిస్తున్నాడు బ్రహ్మదేవుడు. శ్లోకయేవ త్వయా బద్ధ, నీవు రచించినది శ్లోకమే. నాత్ర కార్య విచారణ, ఇంకా ఇందులో 2 ఆలోచన లేదు. ఇది ఛందస్సా కాదా, శ్లోకమా కాదా, నేను శ్లోకం రాయటం ఏమిటి, ఇలాంటివన్నీ నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్, నేనే నా ఇష్ట ప్రకారమే. హే బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, ఓ మహానుభావ, ప్రవృత్తాయం సరస్వతి. సరస్వతి ఎలా వచ్చిందో ఇందాక మనం చెప్పుకున్నాం. నా ఇష్ట ప్రకారమే ఆ సరస్వతి నీకు ఇక్కడికి వచ్చింది. ప్రవృత్త, ఈ ప్రవృత్తిని పొంది వచ్చింది. ఎందుకు ఎందుకు ఈ ప్రవృత్తి? మనకి నివృత్తిని చూపించడానికి, ఇంతకంటే వేరే ఏమీ విశేషం లేదు. వేదాంతం అంతా ఒక్క ముక్కలో చెప్పుకోవచ్చు. కాకపోతే ఏమి అంటే ఆ భావన మననం చేసుకోవాలి మనం. రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమా. రాముని యొక్క కథని మొత్తాన్ని నువ్వు చక్కగా కురు అంటే రచించు. ధర్మాత్మన గుణవత లోకే రామస్య ధీమత. రాముడు అని అంటున్నాడు కానీ రాముడు ఎవరో ఆయనకు తెలుసుగా, ఆ పరమాత్మే. ఆ పరమాత్మ అంటే ఎవరు? సాక్షాత్ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణుడే రాముడుగా వచ్చాడు అని ఈయన ఇప్పుడు రాముడు అనే మాటే అంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, గుణవంతుడు, రాముడు ధీమంతుడు. వృత్తం కథయ ధీరస్య యథా తే నారదాశ్రుతం. నారదుడు నీకేం చెప్పాడో, ఎలా చెప్పాడో ఆ ప్రకారం నువ్వు కురు రసై. రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః. నీకు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు, ఇంకా అన్ని పాత్రలు వాళ్ళు మనస్సుల్లో ఏమున్నాయి
రహస్యంచ ప్రకాశంచ, వాళ్ళు రహస్యంగా ఏం మాట్లాడింది, ప్రకాశం బిగ్గిరిగా ఏం మాట్లాడింది, ఏమన్నది, ఇవన్నీ నీకు స్పష్టంగా తెలిసిపోతాయి. వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారహ, అది అందరికీ తెలిసినట్లుగా ప్రవర్తించిన విశేషమైనా కావచ్చు, రహ ఎవరికి తెలియని విధంగా జరిగింది కూడా నీకు తెలుస్తుంది. మచ్చందాదేవ, నా ఇష్ట ప్రకారమే ఇది నేను నీకు ఇస్తూ ఉన్నటువంటి వరం. తచ్చాస్య విదితం సర్వం విదితం తే భవిష్యతి నతే వాగనృత కావ్యే కాచిదత్ర భవిష్యతి. ఇది బ్రహ్మగారు ఇచ్చిన హామీ. ఈ కావ్యంలో నీ మాట ఒక్కటి పొల్లు పోదు, ఏది అబద్ధం కాదు, ఏది అనృతం కాదు, అంతా ఋతమే. ఋతము అంటే వేదసారమే. కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం, మనోహరంగా శ్లోకబద్ధంగా రామాయణ కథ రాయి. శ్లోకబద్ధం కాకపోతే అటు ఇటు పోతుంది, మాటలు వాక్యాలు ఎలా పోయి గాల్లో కలిసిపోతాయో ఇది ఎలా పోతుంది. రామకథ లోకంలో నిలవదు. ఎప్పుడు నిలుస్తుంది? ఛందోబద్ధం అయితేనే నిలుస్తుంది. అందుకనే వేదం ఛందోబద్ధం అయింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ నిలిచి ఉంది. అలాగే రామాయణం కూడా ఛందోబద్ధం కావాలి, అయితేనే ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. ఎప్పటిదాకా నిలిచి ఉంటుంది చెప్తున్నాడు. యావస్థాస్యంతి గిరయ సరితస్య మహీతలే, ఈ పర్వతాలు ఎంతకాలం ఉంటాయో, నదులు ఎంతకాలం ఉంటాయో ఈ మహీతల మీద, తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. నువ్వు రాసే రామాయణ కథ, రాముని యొక్క అయనాన్ని చెప్పే ఈ కథ లోకేషు అన్ని లోకాల్లో, ఒక భూలోకంలోనే కాదు, ప్రచరిష్యతి వాడుకలో ఉంటుంది. ప్రజలు చదువుకుంటారు, వింటారు. వీళ్ళకే అది తారక మంత్రం అవుతుంది, అంటే తరింపజేసే మంత్రం అవుతుంది. యావద్ రామాయణ కథ తత్కృత ప్రచరిష్యతి. రామాయణ కథ ఎంతకాలం ఉంటుందో చెప్పాడు. ఆ రామాయణ కథ ఎంతకాలం ప్రచరింపబడుతుందో తావదూర్ధ్వ సుధమ అధశ్యత్వం మల్లోకేషు నివస్యసి, అంతకాలం నువ్వు నా లోకంలోనే ఉంటావు. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవ అంతరదీయత. ఒకే ముక్క చెప్పాడు ఆయన. నా ఇష్ట ప్రకారమే జరిగింది. నువ్వు రాముని కథ రాయి, నీకు అంతా వివరంగా తెలుస్తుంది. నీకు తెలియదంటూ ఉండదు. నువ్వు చెప్పిందంతా నిజమే అవుతుంది. ఇందులో ఏ విధమైన అసత్యాలు ఉండవు. ఇది ప్రమాణబద్ధంగా ఉంటుంది, శాశ్వతంగా చిరస్థాయిగా ఈ సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. ఈ సృష్టి ఉన్నంతకాలం ఉండి మళ్ళీ పోతుందా? మళ్ళీ సృష్టి వస్తే మళ్ళీ రామాయణం వస్తుంది. కాబట్టి రామాయణం అజరామరం. పరమాత్మ ఏ విధంగా శాశ్వతుడు, నిత్యుడు, సిద్ధుడు అయి ఉన్నాడో రామాయణం కూడా అంతే. అందుకనే వేదవేద్య పరే పుంసే. ఇత్యుక్త్వా భగవాన్ బ్రహ్మ తత్రైవ అంతరదీయత తతస్స శిష్యో వాల్మీకి మునిర్విస్మయమాయయౌ. ఈ జరిగిందంతా ఆయనకు చాలా అద్భుతంగా విస్మయాన్ని కలిగిస్తుంది. తస్య శిష్యా తతస్సర్వే జగు శ్లోకమిమం పునః. మళ్ళీ చదివారు వాళ్ళు, మళ్ళీ పాడారు. ముహుర్ముహు ప్రియమాణా, పాడిది కొద్దీ వాళ్ళకి ఎంతో ప్రేమ, ఆనందం, సంతోషం, ప్రీతి కలుగుతున్నాయి. ప్రాహుశ్చ భృష విస్మితా, ఆశ్చర్యంతో నిమగ్నమైపోతున్నారు. వాళ్ళ జన్మలన్నీ ధన్యమయ్యాయి. సమాక్షరై, మళ్ళీ ఆ శ్లోకం యొక్క వివరాల్ని, ఆ ఛందో పద్ధతిని చెప్తున్నాడు. సమాక్షరై చతుర్భిర్య పాదైర్గీతో మహర్షిణ సోనువ్యాహరణాత్ భూయ. దాన్ని అనువ్యాహరణాత్ భూయ మళ్ళీ మళ్ళీ దాన్ని చెప్పడం వల్ల శోక శ్లోకత్వమాగత. ఆ కరుణరసపూరితమైనటువంటి మనస్సులో ఉన్న శోకమే ఈ శోకం ఎందుకు వచ్చిందో, అసలు శోకం లేని విశోకమైన నిశోకమైనటువంటి పరమాత్మ తత్వంలో శోకం ఎందుకు వచ్చిందో మనం ఈ సర్గ మొదటి నుంచి కూడా అదే విషయం మీద నొక్కి వక్కాణించుకున్నాం. దాని మీదే దృష్టి పెట్టుకుని చెప్పుకుంటున్నాం. అందుకే రామాయణం చదవాలని కూడా చెప్పుకుంటున్నాం. అటువంటి శోకమే శ్లోకమైంది. ఈ శ్లోకం మనకే ఆ శోకాన్ని మళ్ళీ పోగొట్టాలి అంతే. పైనుంచి కిందకు వచ్చాడు పరమాత్మ, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తాడు. మనం కూడా ఆయనతో పాటు వెళ్తే మనం తీసుకెళ్తాడు అంతే. తస్య బుద్ధిరియంజాత వాల్మీకే భావితాత్మనః కృత్స్నన్ రామాయణం కావ్యం ఈదృశైకరవాణ్యాం. ఆయనకి అప్పుడు ఒక దృఢమైన నిశ్చయం కలిగింది. నేను రామాయణం కృత్స్నం సమస్తాన్ని ఈదృశై
శ్లోకై, ఇటువంటి శ్లోకాలతోటే మొత్తం రామాయణం రాస్తాను అని ఆయన ఆ క్షణంలో ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు. ఎలాగా? ఉదార వృత్తార్థ పదైర్ మనోరమై తదాస్య రామస్య చకార కీర్తిమాన్. ఉదారమైన వృత్తాలు, అర్థం, పదాలు, మనోహరమైన భావాలతో, సమాక్షరై శ్లోకశతై, వందల కొద్ది శ్లోకాలతో, యశస్విన యశస్కరం కావ్యముదారధీర్ముని, యశస్కరమైనటువంటి కావ్యాన్ని నిర్మించాడు. తదుపగత సమాస సంధియోగం, ఆ కావ్యంలో ఆయన ప్రయోగించినట్టు వేదంలో ఉన్నాయి. అవన్నీ నిరంకుశమైంది వేదం. ఏ ప్రయోగం ఎలా ఉంటుందో అది అంతే, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. కానీ మరి కావ్యం వచ్చేసరికి ఈయనకు కొన్ని సమస్యలు వస్తాయి. అందుకని ఈయన ఉపయోగించిన సమాసాలు కానీ సంధులు కానీ లోకసమ్మతంగా వచ్చినాయి. తదుపగత సమాస సంధియోగం, ఇక్కడ ఏ విధమైన ఈ సమాసాల్లో సంధుల్లో ఎవరు ప్రశ్నించటానికి వీల్లేని సార్వజనీనమైన వ్యాకరణబద్ధమైన సంధులు సమాసాలే. సమ మధురోపనత అర్ధవాక్యబద్ధం, వాక్యాలు కూడా సమం మధురం అయినటువంటి భావాలతో, చక్కటి చిన్న చిన్న భావాలతో, చిన్న చిన్న వాక్యాలతో రామాయణాన్ని. రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వదం, ఇది ఈ రెండు ప్రధానం. రఘువర చరితం అంటే దశశిరసశ్చ వదం, ఆ దశశిరసుణ్ణి, ఆ నిషాదుణ్ణి, ఆ అజ్ఞానాన్ని, ఆ మాయాశక్తిని వదం, నువ్వు వధిస్తే అంటే నీలో లేకుండా చేసుకుంటే అదే రఘువర చరితం, అది నిశామయధ్వం. నేను చెప్తున్నాను, మీరు వినండి అని లోకానికి ఆయన చెప్పాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకేయే ఆదికావ్యే బాలకాండే ద్వితీయ సర్గ. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.